వాణి ఏంటి గ్యాస్ గట్రా బయట పెట్టావు? ఏంటి సంగతి? నువ్వు వస్తున్నావని బయట పెట్టాను. నేను చెప్పు. చల్లగా క్లైమేట్ బాగుంది కదా, అవును. నీ కోసం నీ ఫేవరెట్ డిష్ చేస్తున్నా నేను. నా ఫేవరెట్ అంటే బోల్డ్ ఉన్నాయి కదా నా ఫేవరెట్. నీకు హింట్ ఇవ్వనా నేను? ఇది తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది. మ్యాథ్స్ బాగా వస్తుందా? ఏంటంటే మ్యాథ్స్ కూడా బాగా వస్తాను. బెండకాయతో అయితే ఏంటి? బెండకాయతో చాలా డిషెస్ చేయొచ్చు. నీకోసం నేను స్పెషల్ డిష్ చేస్తాను. మరి ఏం చేయాలి? నాకు హెల్ప్ చేయి. ఓకే, రెసిపీకి సంబంధించి ఐటమ్స్ ఏటైతే చెప్దామా? ఓకే, స్పెషల్ బెండకాయ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. ఓకేనా? బెండకాయలు, జీలకర్ర, పసుపు, కారం, సాల్ట్, శనగపిండి, వరిపిండి, హోమ్ మేడ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. వాణి అలాగే ఎందుకనేసి చెప్పి ఇప్పుడే చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. నీకు హెల్ప్ చేయాలి కదా నేను. ఓకే, ఇప్పుడు మనం బెండకాయ ఉంది కదా, ఈ బెండకాయతో ఏడ్ చేస్తున్నానని నీకు ఇప్పుడు తెలియాలి. ఈ బెండకాయలతో నేను ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు బెండకాయ ఉంది కదా, ఈ బెండకాయ ఈ చివర కట్ చేసుకోవాలి మనం. ఓకే, అప్పుడు ఈ బెండకాయని మధ్యలో ఇలా కోసుకోవాలి. దాన్ని మళ్ళీ 4 పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని మళ్ళీ మధ్యకోసారి కోసుకోవాలి. ఈ పీసెస్తోనే మనం ఇప్పుడు పకోడీ చేయబోతున్నాం. నేను నీకు హెల్ప్ చేస్తాను. మసాలా ఈ లోపు నేను మసాలా ప్రిపేర్ చేస్తాను. మనము ఒక బౌల్ తీసుకుందాం. ఇప్పుడు మరి నాకు చెప్పవా నువ్వు ఏవే మసాలా తీసుకోవాలి? నీకు చెప్పకుండానా? ఇప్పుడు పకోడీ టైప్లో చేస్తానని చెప్పాను కదా స్పెషల్ డిష్ అని. ఆ స్పెషల్ డిష్కి ఇప్పుడు కావాల్సినవన్నీ మనం కలుపుకుందాం. శనగపిండి 2 స్పూన్స్, వరిపిండి 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, సాల్ట్ మన టేస్ట్ తగినంత వేసుకోవాలి ఎప్పుడైనా, రెడ్ చిల్లీ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కరివేపాకు వేసుకోవాలి. 2 నుండి 3 రెమ్మల వరకు వేసుకోవాలి. ఇప్పుడు హోమ్ మేడ్ మసాలా అని చెప్పాను కదా, అదొక స్పూన్ వేసుకుందాం. వాటర్ వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. స్మెల్ మంచిగా వస్తుందండి కలుపుతున్నప్పుడే. మనం ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. నేను వేసినవన్నీ చూసావు కదా భారతి? చూసా. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఓకే, ఇలా ఉంటే మనకి బజ్జీలకైనా పకోడీకైనా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బ్యాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలా? ఫస్ట్ అక్కడ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు నువ్వు కట్ చేసిన బెండకాయలు ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. ఓకే, కొంచెం కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. హీట్ అయింది కదా, ఇప్పుడు మనం వేసుకుందాం. ఓకే, ఇలా కలుపుకోవాలి. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తినేస్తారు భారతి. ఇలా చేసి పెడితే కార్తిక్ కూడా లొట్టలు వేసుకొని తింటాడు. నిజమే, ఆయన కోసం నేర్చుకోవాలి నేను ఈ రెసిపీ. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఓకే, బెండకాయలు చాలా జిగటగా ఉంటాయి కదా, అందుకనే చాలా మందికి తినడానికి ఇష్టపడరు అసలు. కానీ ఇప్పుడు నేను వండే రెసిపీ ఈ విధంగా ట్రై చేస్తే ఎవరైనా తింటారు, తినలేని వాళ్ళు కూడా తింటారు. ఎలా తెలుసా? ఎందుకంటే ఇప్పుడు ఆయిల్లో మనం ఇవన్నీ పట్టిస్తున్నాం కదా, ఈ పట్టించినవన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, అప్పుడు ఆ తేమ కూడా చూరుకుంటుంది. సో అందుకనే ఆ తేమే లేనప్పుడు ఎవరైనా తింటే ఇష్టంగా తింటారు. కానీ నిమిషాల్లో అయిపోద్ది భారతి. నువ్వు ఏ వంట చేసినా అది అలా నాకు నేర్పించవా? నేను ఏది చేసినా కొంచెం లెంత్. ఈసారి నువ్వు బెండకాయలు చేసావు కదా, ఈసారి నేను బెండకాయ పులుసు చాలా సింపుల్ చేసి చూపించేస్తాను. సింపుల్ వంటలే నాకు ఇష్టం. ఇదిగో స్పెషల్ డిష్ అన్నాను కదా, బెండకాయతో ఫ్రై. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అవును, చాలా బాగా వచ్చాయి. నువ్వు టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉన్నాయో, మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పు. మార్నింగ్ తింటూ ఉంటే
చాలా క్రిస్పీగా, అసలు జిగట అనేదే లేదు. ఇంకా చాలా తినాలి. ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు, చేసి పెట్టచ్చు. హెల్దీకి స్నాక్స్ కి అయిపోద్ది. మా పాపకు కూడా పెడతాను. ఓకే, సూపర్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాగా వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే మాకైతే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా